వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ ఎన్నికలు జరిగినప్పుడు అనేక చోట్ల అల్లర్లు కూడా జరిగాయి. కొంతమంది ఇక్కడ మనం చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి కానీ చూసినట్లయితే పులివెర్తి నాని పైన కూడా కొంత దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు అయితే చెప్పాడు. అయితే దీనికన్నా ముందు ఆయన ఏం చెప్పారు, ఆధారాలు అవినీతి ఆధారాలంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి అవినీతి ఆధారాలతో సహా మేము ఆయన చేసినటువంటి అవినీతిని ఆధారాలతో సహా సమర్పిస్తాము, బయటపెడతామని చెప్పుకొచ్చారు. సరే, ఇది రాజకీయాల్లో మామూలే. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలతో పాటుగా ఆధారాలు ఉన్నాయని చెప్పడం, ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇంతటికీ ఇక్కడ ప్రజలు విజ్ఞతతో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు, పార్టీలు, కులాలు, మతాల పేరుతో కూడా ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం అనేది ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక పార్టీకి కొంతమంది ఉంటారు, మరి కొంతమంది ఇంకొక పార్టీకి ఉంటారు. అభిమానులు వాళ్ళకి నచ్చిన పార్టీకి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అయితే 5 ఏళ్ళకు ఒకసారో లేదా మహా అంటే సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్తో పాటుగా చిన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ లాంటి ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి సందర్భంలో తప్పనిసరిగా ఏంటంటే రాజకీయాలను ఆ రాజకీయ కోణంలో ఒకే గ్రామంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు గొడవ పడడం వల్ల వ్యక్తిగతంగా వారి మధ్య విభేదాలు వస్తాయి. అంటే రాజకీయాలు తెచ్చినటువంటి ఒక తంట అప్పటి వరకు ఒకే గ్రామంలో ఒకరి ముఖం ఒకరు చూసుకొని వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేకుండా ఆనందంగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ రాజకీయం, ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత వారి మధ్య కూడా విభేదాలను సృష్టించి, అంటే ఒకప్పట్లో బ్రిటిష్ వాళ్ళ పాలన ఎలా ఉండేదో సేమ్ ఈ రాజకీయాలు వచ్చినప్పుడు అటువంటి పాలన, అంటే విభజించు పాలించు అనే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండేదో సేమ్ అదే తరహాలో ఇప్పుడు మనకు రాజకీయాల్లో కూడా ఒకే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కావచ్చు ఇటువంటి సాంప్రదాయం వచ్చేసింది. అంటే ఒక కులానికో మతానికో లేదా ఒక గ్రామంలో ఉన్నటువంటి కొందరి వ్యక్తుల మధ్య ఈ రాజకీయం వచ్చి విభేదాలను సృష్టించి వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసుకుని విడిపోయేటువంటి అవకాశం చూసాం. కానీ ఇప్పుడు అది కాస్త సినిమా తరహాలో మనం చూస్తూ ఉంటాం. ఒక విలన్ యొక్క పరిపాలన, అతనికి అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే గొడవలు, దౌర్జన్యాలు, కొట్టుకోవడం, చివరికి చంపుకోవడం లాంటివి కూడా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ సంస్కృతి మరి ఇప్పుడు నిజ జీవితంలో కూడా వచ్చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణగా అటు పల్నాడు ఘటన కావచ్చు, ఇప్పుడు చంద్రగిరి ఘటన కావచ్చు. ఇక్కడ వ్యక్తులు ఎప్పుడైనా సరే, అంటే ఒక సమాజం పట్ల అవగాహన, ఏది మంచి ఏది చెడు అని తెలిసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి గొడవలకు వెళ్ళరు నాకు తెలిసి. ఎందుకంటే అరే ఒకరోజు రాజకీయం ఎవరు గెలిచినా మనకు వచ్చేది లేదు, ఎవరి పరిపాలన నాకు నచ్చిన వ్యక్తి ఒక అతను ఉంటాడు, ఇంకొక వ్యక్తికి నచ్చిన పర్సన్ ఒకలాగా ఉంటాడు. సరే, ఏది ఏమైనా సరే అక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కానీ మనకేం తెచ్చి నెత్తిన ఏమి కొండబెట్టి పెద్ద నిన్నేమో కిరీటం పెట్టి ఎవరు సత్కరించరు. అంటే వాళ్ళ యొక్క పాలన, వాళ్ళ యొక్క స్ట్రాటజీతో ఎవరు ఏది చేస్తే మంచిని ఎవరికి వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళు పరిపాలన చేసుకుంటూ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రజలకు మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తారు. కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల కొంతమంది ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటారు, కొంతమంది కరెక్ట్గానే చేస్తూ ఉంటారు, కొంతమంది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతారు, కొంతమంది నెరవేరుస్తూ ఉంటారు, కొంతమంది సగం నిర్వహించి అంటే సగం మాత్రమే హామీలు పూర్తి చేసి సగం గాలి వదిలేస్తుంటే ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఇప్పుడు చంద్రగిరిలో జరిగినటువంటి ఏదైతే గొడవ ఉందో మరి ఇది నిజంగా చెప్పుకోవాలంటే చివరికి మనిషినే చంపేయాలన్న రీతిలోకి వెళ్ళిపోయిందంటే రాజకీయాలు.
ప్రజలు కూడా నిజంగా అటువంటి అజ్ఞానంలో ఇంకా ఉన్నారా? అంటే యువత కూడా అటువంటి అంటే మేము అధికారంలో ఉన్నామనో, లేదా మా బలం ఎక్కువ ఉందనో, ఇటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతే రానున్న రోజుల్లో 100% మనుషుల మధ్య విభేదాలు అంటే రాజకీయాల వల్ల ఒకే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మనుషుల మధ్య విభేదాన్ని కూడా సృష్టించి చివరికి అది వ్యక్తిగతంగా తీసుకొని వీళ్ళిద్దరికి ఏదో ఆస్తి తగాదాలు అన్నదమ్ముల ఆస్తి తగాదాల్లాగా ఎవరో రాజకీయ నాయకుడు నిలబడతారు. మీకు నచ్చిన వ్యక్తికి మీరు ఓటు వేసుకోవచ్చు. రాజ్యాంగం కల్పించింది. కానీ ఆ ఎవరో నిలబడినటువంటి వ్యక్తి కోసం ఒకే గ్రామంలో అన్న, మామ, తమ్ముడు, బాబాయ్, మామ ఇట్లా పిలుచుకునేటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మధ్య చివరికి అది వ్యక్తిగతంగా ఒకరినొకరు చంపుకునే స్థితికి కూడా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు. అంటే దీని వెనక ప్రజలు ఇంకా అవగాహనలో లేరా? యువత చాలా వరకు మార్పు వచ్చేసింది ఈ రాజకీయాల పైన. ఇంకా కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అంటే నువ్వెంత అంటే నేనెంత అంటే వాళ్ళ అనుభవం పెద్దల యొక్క అనుభవం ఎలా పనిచేయాలంటే ఇద్దరి మధ్య గొడవ ఉంటే అది ఒకరిని అంటే ఆ గొడవని సద్దుమణిగించి ఒక మంచి ధోరణిలో వెళ్ళే విధంగా పెద్దరికం ఉండాలి. కానీ ఇప్పుడు పెద్దరికం ఎలా తయారైందంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు పెట్టి వీళ్ళు స్వలాభం కోసం పనిచేసేటువంటి అంటే స్వార్థంగా అంటే అన్యాయాన్ని న్యాయంగా చిత్రీకరించే ప్రయత్నాలు కూడా పెద్దరికం చేస్తుంది. కానీ యువత కొంతమంది అజ్ఞానంలో ఉన్నారు. చాలా మటుకు రానున్న మనం చూసినట్లయితే చాలా మటుకు యువతలో మార్పు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు తెలుసుకుంటున్నారు ఏది మంచి ఏది చెడు, చెప్పే వాటిలో నిజమెంత ఉంది అనేది కూడా తెలుసుకొని చాలామంది యువత అయితే చాలా మెచ్యూర్డ్గా ఉంటూ ఓటు వేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. సరే కొంతమంది అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళను కూడా మంచిగా మార్చే ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు కూడా ఏది మంచి ఏది చెడు అందులో ఎంత వాస్తవం ఉందనే విధంగా కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ అవినీతిని ఆధారాలతో సహా బయట పెడతానంటూ పులివర్తి నాని గారు చెప్పుకొచ్చారు. ప్రెస్ మీట్ మరీ పెట్టి చెప్పుకొచ్చారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు చంద్రగిరి నియోజకవర్గంలో పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయడం, దానివల్ల వైసీపీ ఆటలు సాగలేదని ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. ఆ అక్కసుతోనే తనపైన దాడులు చేశారనేసి కూడా ఆరోపించారు ఆయన. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్లోకి అంటే ఆ రూమ్లో మనం ఏవైతే బ్యాలెట్ బాక్సులు అంటే ఉన్నాయో అంటే మనకు ఓటింగ్ చేసినటువంటి బాక్సులన్నీ కూడా భద్రపరిచి స్టోర్ రూమ్లో లాగా స్ట్రాంగ్ రూమ్లో అయితే పెట్టారు. వాటిని పరిశీలనకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఇటీవల నాని పైన పులివర్తి నాని గారి పైన కూడా దాడి జరిగిన సంగతి ప్రధానంగా మనకు తెలిసిందే. అయితే ఈ నెల ఆయన 23వ తేదీ హాస్పిటల్ నుండి కూడా డిశ్చార్జ్ అయిన సంగతి కూడా మనకు తెలుసు. అయితే తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడారు కూడా. పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాలలో చోటు చేసుకున్నటువంటి ఘటనలపైన దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇసుక మాఫియా కారణంగా ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని, దీనికి నిరసనగా అప్పట్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే చెవిరెడ్డి పోలీసులను పంపించి దీక్షను భగ్నం చేశారని కూడా చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల నుంచి కూడా ఆయన దొంగ ఓట్లతో ఆ ఓట్లో 2014లో కూడా ఆయన దొంగ ఓట్లతోనే నెట్టుకొచ్చారని కూడా విమర్శించారు. ఈ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ చేసి చంద్రగిరి వైసీపీ అభ్యర్థి తన కుమారుడు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు అయినటువంటి రోహిత్ రెడ్డిని గెలిపించుకునేందుకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించారని కానీ వారి ఆటలు సాగలేదని, నేను 2004 నుంచి కూడా 2014 వరకు కూడా సంపాదించుకున్న ఆస్తులన్నీ అమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చానని, తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ పెద్దలు అండదండలతో
నాయకుడిగా ఎదిగానని, అంతే తప్ప మీలా అడ్డదారులు తొక్కలేదనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన. జగన్ భజన చేయడం లేదనేసి కూడా చెప్పుకొచ్చారు. ఎర్రచందనం మాఫియా నడపలేదని, ఎర్రచందనం స్మగ్లర్లు కొనిచ్చిన కార్లలో తిరగలేదనేసి కూడా చెప్పుకొచ్చారు. నీ అవినీతి భాగవతాన్ని కూడా ఆధారాలతో సహా బయట పెడతా, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని, కార్యకర్త స్థాయి నుంచి కూడా ప్రజా సమస్యలపైన పోరాడి నాయకుడిగా ఎదిగాననేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ సంగతి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అనేది కూడా చెప్పుకొచ్చారు. మీ సొంత ప్రయోజనాల కోసం తప్ప ప్రజల కోసం ఎప్పుడైనా పోరాడారా అనేసి కూడా చెప్పుకొచ్చారు. నా పైన దాడి చేసిన తర్వాత నా కుటుంబ సభ్యులు స్పందించారు. నన్ను హతమారుస్తారని హెచ్చరించిన తర్వాత నా భార్య బయటకు వచ్చి మాట్లాడారు. అది కూడా ప్రజా సమస్యలపైనే అనేసి కూడా చెప్పుకొచ్చారు. మీ అవినీతి పైన మాట్లాడారే తప్ప వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేయలేదని, నా క్వారీలు ఫ్యాక్టరీలు అక్రమంగా మూయించిన మిమ్మల్ని పన్నెత్తి మాటైనా అనలేదని, నా పైన దాడి జరిగిన తర్వాత కార్యకర్తలు అదుపు తప్పుతారనేసి ఒక ఉద్దేశంతోనే అక్కడ ఉండి పరిస్థితిని చక్కబెట్టిన తర్వాతే ఆసుపత్రికి వెళ్ళాననేసి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే కార్లు విరగలేదని, డ్రామాలు చేస్తున్నారని అంటున్నావు. ఇది చాలా దారుణమని, నీ కోసం పనిచేసే నాయకులకు ఎంపీటీసీలు జడ్పీటీసీలు టికెట్లు ఇచ్చేందుకు వేలంపాట పెట్టి డబ్బులు వసూలు చేసుకున్నావు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు నీ కొడుకు తప్ప నీ పక్కన ఎవరైనా ఆ స్థానం ఇచ్చారా? మీరు నీతులు చెప్తున్నారనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన. నేను 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్న అన్నది కూడా వాస్తవమే. అది కేవలం ప్రజల కోసమే. ఓడిపోయిన ప్రజల మధ్యనే ఉన్న మీలా నియోజకవర్గంలో దోచుకోలేదు, పక్క రాష్ట్రాలకు పారిపోలేదు. 2019 ఎన్నికల్లో ఆనాటికి నా పైన ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు మాత్రం అక్రమంగా 28 కేసులు బనాయించారు నా పేరు మీద అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 5 ఏళ్ళు మీరు చేసిన అవినీతి ఇవాళ మిమ్మల్ని ఓడించబోతుంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆవేదన ఇవాళ నన్ను గెలిపిస్తుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని ప్రజల మధ్యలో ఉంటా, వారి కోసమే పనిచేస్తా. నా తుది శ్వాస వరకు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజల కోసం పనిచేస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. నా పైన దాడి చేసిన వారిని పోలీసులే పట్టుకుంటారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఫలానా వాళ్ళు దాడి చేశారని వాళ్ళను అరెస్ట్ చేయమని చెప్పను. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన వారిలో 4గురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘు, భానుకుమార్ రెడ్డి నన్ను చంపాలని చూశారు. 70 మంది తెలుగుదేశం కార్యకర్తలు అక్రమ కేసులు వాళ్ళపైన, తెలుగుదేశం కార్యకర్తల పైన కూడా వైసీపీ వాళ్ళు పెట్టారనేసి కూడా ఆత్మహత్యానికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలు వదిలేశారు అని కూడా పులివెత్తి నాని అయితే అక్కడ ఆక్షేపించారు. అంటే వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళని గాలికి వదిలేశారనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. కౌంటింగ్ సరిగా నిర్వహించేలా కూడా అధికారులు చూడాలనేసి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా కూడా కోరుకున్నారు. నిజంగా ఇది గెలుపు ఓటములు ఎవరో ఒకరు ప్రజలకు మంచి చేస్తే ఆటోమేటిక్గా ఎవరు వద్దన్నా కాదన్నా ఒక్కొక్కసారి చాలా అరుదుగా మంచి చేసిన వాళ్ళు ధనాన్ని, మద్యాన్ని, కులాన్ని అడ్డు పెట్టుకొని గెలిచేటువంటి అవకాశం 1-2 సార్లు ఉంటుంది. ఆ తర్వాత 3వసారి నుండి కూడా ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళనే గెలిపించుకుంటారు ప్రజలు. కాబట్టి యువత అలాగే చాలామంది కూడా రాజకీయాలకు సంబంధించి రాజకీయాల్లోకి రావాలనేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే మోహిత్ రెడ్డి దొంగ ఓట్లు చేశారని కూడా పత్రికల్లో వచ్చిందంటూ కూడా అది కూడా చూపిస్తూ ఆయన చెప్పడం జరిగింది. మీరు వెనకన స్క్రీన్లో చూడొచ్చు. ఏది ఏమైనా దొంగ ఓట్లను బనాయించి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చేటువంటి ఏ రాజకీయ నాయకులకైనా సరే ఇటువంటి వారిపైన చట్టం చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకురావాలి. అలాగే ఎలక్షన్స్ అప్పుడు గొడవలు జరిగితే కూడా వారిపైన కఠినమైనటువంటి సెక్షన్ల కింద ఎవరైతే గొడవలకి ఇటువంటి హత్యాయత్నాలకు
దాడులకు పాల్పడతారో అలాంటి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే వచ్చే విధంగా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకురావాలని కూడా మనం కొన్ని చట్టాలను సవరించైనా సరే అటువంటి వారిపైన కరెక్ట్ అయినటువంటి నాయకుడిని ఎన్నుకునే విధంగా కూడా, అంటే ఓటు ఎవరికైనా వేసుకోండి, కానీ రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా జరగాలో, ఎటువంటి విఘాతాలు సృష్టించిన వారినైనా సరే, దాడులకు పాల్పడిన వారినైనా సరే, అది ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే తప్పనిసరిగా అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా, చర్యలు చాలా కఠినంగా ఉండే విధంగా కూడా చర్యలు చట్టాల్లో తీసుకురావాలని కూడా కోరుకుందాం. చూద్దాం నిజంగా ఈయన ఆధారాలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయనకి సంబంధించి మరికొన్ని ఆధారాలు కూడా బయట పెడతానంటున్నారు. చూద్దాం ఏం చేస్తారు ఏమని. జూన్ 4వ తేదీన కూడా మనకు తెలిసిపోతుంది చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గారు గెలుస్తారా లేదా మోహిత్ రెడ్డి గారు గెలుస్తారా, అసలు ఏం జరగబోతుంది, ఆ రోజు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇందులో ఎంత వాస్తవం ఉంది, మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా, అంటే పులివర్తి నాని గారు చెప్తున్నటువంటిది నిజమా కాదా అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ యొక్క అభిప్రాయాలు అమూల్యమైనటువంటి వాటిని తెలియచేయండి. మరిన్ని మంచి వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలుగు ఫోకస్ టీవీ.